హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజైతే మధ్యాహ్నం మాకు లంచ్లోకి అయితే బీరకాయ పెసరపప్పు టమాటా కూర అయితే చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము రండి. కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంటలోకి వచ్చేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కూర గంజు పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అవి అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అయితే అందులో వేసేసుకోవాలి. నేనైతే 1/2 kg బీరకాయలు మాత్రమే తీసుకున్నాను. అందులోకి 3 టమాటాలు చిన్న సైజు అయితే తీసుకోవాలి. టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బీరకాయలు టమాటాలు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. అవి మొత్తం మగ్గిన తర్వాత పెసరపప్పును కూడా బీరకాయల టమాటాలలో వేసుకోవాలి. పెసరపప్పును కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 10 minutes అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బీరకాయ పెసరపప్పు మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. అందులో ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చపాతీలోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది.